బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టుకు సిట్ రిమాండ్ రిపోర్ట్ను సమర్పించింది. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను వెల్లడించింది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని, డెడ్ బాడీని డెస్ట్రాయ్ చేశారని పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదని సిట్ వెల్లడించింది. ఇక సాయికృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్లో తీసుకువచ్చి మాయం చేశారని, మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని స్పష్టం చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని, 17 మంది సాక్షులను విచారణ చేశాము అనింది. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీటీవీ కెమెరా ఫీడ్ స్వాధీనం చేసుకున్నామని, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హిమజ అనే స్టేషన్ సిబ్బందిని విచారించామని రిపోర్టులో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు, మే 5 నుంచి మే 8 మధ్య సాయికృష్ణని కృష్ణలంక పిఎస్లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు అని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవటానికి సీఐ నాగరాజే కారణమని తెలిపింది. మే 1 నుంచి జూన్ 1 వరకు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డేటా డిలీట్ చేశారని చెప్పింది. సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మెజిస్ట్రేట్కు చేరవేయలేదని స్పష్టం చేసింది. సాయికృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్కు వెళితే సీఐ నాగరాజు దూషించాడని హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదని పేర్కొంది. ఈ పరిణామాలని గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చేరవేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశాడని గుర్తించామంది. అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాల్సి ఉందని వెల్లడించింది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని విశ్వసించామని చెప్పింది. విజయవాడలోని సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టుకు సిట్ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని, డెడ్ బాడీని డెస్ట్రాయ్ చేశారని పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదని సిట్ వెల్లడించింది. ఇక సాయికృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్లో తీసుకువచ్చి మాయం చేశారని, మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని స్పష్టం చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని, 17 మంది సాక్షులను విచారణ చేశామంది. ఫోరెన్సిక్స్ బృందం సాయంతో సీసీటీవీ కెమెరా ఫీడ్ స్వాధీనం చేసుకున్నామని, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హిమజ అనే స్టేషన్ సిబ్బందిని విచారించామని రిపోర్టులో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు, మే 5 నుంచి మే 8 మధ్య సాయికృష్ణని కృష్ణలంక పిఎస్లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. సాక్ష్యాలను నాశనం చేయటానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవటానికి సీఐ నాగరాజే కారణమని తెలిపింది. మే 1 నుంచి జూన్ 1 వరకు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డేటా డిలీట్ చేశారని చెప్పింది. సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్కు చేరవేయలేదని స్పష్టం చేస్తుంది. సాయికృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్కు వెళితే సీఐ నాగరాజు దూషించాడని హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదని పేర్కొంది. ఈ పరిణామాలని గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశాడని గుర్తించామంది. అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాల్సి ఉందని వెల్లడించింది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని విశ్వసిస్తున్నామని చెప్పింది.